నోరెత్తి విశ్వాసంతో స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. నిన్నటి దినాన మనము ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనవి వదిలిపోవుట, చివరి పదమన్నా చెప్పండి అమ్మా, అసాధ్యం అనే విషయాన్ని మనం ధ్యానం చేసాం కదండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన వలననే కానీ మరి దేని వలన, చూసారా యేసుప్రభు ఏమన్నారు, మరి దేని వలన ఈ విధమైనవి జరగడం అసాధ్యం. మరి దేని వల్ల ఇలాంటివి మీరు పొందుకోలేరు. ఇక వేరే ఏ మార్గం లేదు. దెర్ ఇస్ నో అనదర్ షార్ట్ కట్ వే. ఇక వేరే మార్గం ఏమి లేదు. ఉన్న ఒకే ఒక్క మార్గం, ఈ విధమైనవి వదిలిపోవాలన్నా, ఈ కఠినమైన సమస్యలకు పరిష్కారం రావాలన్నా, కఠినమైన బంధకాలు తెగాలన్నా, కట్లు తెగాలన్నా, నీ జీవితంలో ఉన్న కాడి విరిగిపోవాలన్నా, శాపం బ్రేక్ అయిపోవాలన్నా ఇక వేరే మార్గం లేదు. ఉన్నది ఒకే ఒక్క మార్గం, అదే ఉపవాస కన్నీటి ప్రార్థనా శక్తి మాత్రమే కఠినమైన సమస్యలకు పరిష్కారం ఇస్తుంది. నీ జీవితంలో ఉన్న అసాధ్యాలను సాధ్యపరుస్తుంది. నీ జీవితంలో అసాధ్యం అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాన్ని సాధ్యపరిచేదే నీ ఉపవాస ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఇంత మంచి మాట చెప్తే ఏంటండి అసలు అంత సైలెంట్గా ఉంటారు. నీ జీవితంలో ఏదైతే అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావో దాన్ని సాధ్యపరిచేదే నీ ఉపవాస ప్రార్థనా శక్తి. నీ జీవితంలో ఇది ఇంపాసిబుల్, ఇంక ఇది నా వల్ల కాదు, నా జీవితంలో సాధ్యం కాదని ప్రయత్నించి 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 ప్రార్థించి 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 విసికి వేసారిపోయి ఉన్నావు చూసావా, దాన్ని నీ జీవితంలో సాల్వ్ చేసి పెట్టేదే ఉపవాస ప్రార్థన. అసాధ్యంగా నువ్వు తలంచినా ఎంచిన దాన్ని సాధ్యంగా మార్చి చూపించేదే ఉపవాస ప్రార్థన. పోరాడి పోరాడి విసికి వేసారిపోయి ఇక దీనిపై నేను విజయాన్ని పొందలేనని చేతులు ఎత్తేసిన సమయంలో నిన్ను మరలా నో, అది అసాధ్యం కాదు, సాధ్యమే అని నిరూపించగలిగినది ఉపవాస ప్రార్థన శక్తి. ఈ కోణం, ఈ వాక్యంలోనే మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇదే కాన్సెప్ట్లో మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అసాధ్యములను సాధ్యపరిచేది ఉపవాస ప్రార్థన శక్తి. నీ జీవితంలో ఏదైతే అసాధ్యమని ఎంచుచున్నావో దాన్ని సాధ్యముగా మార్చగలిగినది ఉపవాస ప్రార్థన శక్తి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. పేజ్ నంబర్ 418. అయితే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. కాగా ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏం చదివామా? ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఈ విధంగా రాయబడింది. అయితే రాజు పేరట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు. ఏ మానవుడును మార్చజాలడు. అందుకే ఇందాక చెప్పాను ప్రారంభంలోనే, అసాధ్యములను సాధ్యపరిచేదే ఉపవాస ప్రార్థనా శక్తి. ఇక్కడ రాజుగారు చెప్తున్నారు, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఏంటది? రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడో. రాజు పేరట రాయబడి, వచ్చేసేయాలి ఇది మీకు, రాజు పేరట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. రాజు చెప్తున్నాడు ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అని. కానీ ఎస్తేర్ మొర్దెకాయిల ఉపవాస ప్రార్థన ఏ మానవుడు మార్చలేని దాన్ని మార్చేసింది.
మార్చేసింది. నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా వెంటనే నాకేం గుర్తొస్తుందో తెలుసా? ఏ మానవుడు మార్చలేడు అని నేను చదువుతుంటుంటే నా లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏ మానవుడు మార్చలేడు అని చదువుతూ ఉంటే బైబిల్ నేను నా లోపల నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏ మానవుడు మార్చలేడు కానీ నా దేవుడు మార్చగలడు. నా దేవుడు మార్చగలడు. నా దేవుడు మార్చగలడు. నా దేవుడు నీ స్థితిగతులు మార్చగలడు. నా దేవుడు నీ చరిత్రను మార్చగలడు. నా దేవుడు నీ పరిస్థితులను మార్చగలడు. ఏ మానవుడు మార్చలేడని చదువుతున్నప్పుడు వెంటనే నా లోపల నుంచి అలా వస్తూ ఉంటుంది. ఎవడు మార్చలేడు కానీ యేసయ్య మార్చగలడు. యేసయ్య మార్చగలడు. కొంతమంది సహోదరులు వచ్చి చెప్తూ ఉంటారు, మా ఆయన మారడండి. ఎవరు మారినా మా ఆయన మారడు, ఆయన ఎవరో మార్చలేరు. అది చాలా తప్పు. ఆ మాట అనకూడదు. అంటే మీ ఆయన యొక్క స్వభావాన్ని బట్టి నువ్వు అలా మాట్లాడుతూ ఉండొచ్చు. ఆయన హృదయ కాఠిన్యాన్ని బట్టి, ఆయన హృదయం యొక్క కఠినత్వాన్ని బట్టి నువ్వు అలా మాట్లాడుతూ ఉండవచ్చు. ఆయన చేస్తున్న చేష్టలను బట్టి నువ్వు అలా మాట్లాడుతూ ఉండొచ్చు. నేను కాదని అంటలేదు. కానీ అసాధ్యమైనది ఏదీ లేని దేవుణ్ణి నమ్ముకున్న నువ్వు నీ నోట ఆ మాట రావడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసాధ్యమైనది ఏదీ లేని సర్వశక్తి గల దేవుని యందు విశ్వాసం ఉంచిన నీ నోట గుండా ఆ మాట రావడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అబ్రహాముతో ఏమన్నాడండి? నేను యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? శారా గుడారం చాటున ఏం చేసింది? చాటున ఉండి ఏం చేసింది? నవ్విందంట. నవ్వింది. దేవుడు అంటున్నాడు, శారా నవ్వనేలా? శారా నవ్వనేలా? శారా ఎందుకు నవ్వుతుంది? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఎందుకు నవ్విందంటే నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా నీకు కుమారుడు కలుగుతాడని దేవుడు చెప్పాడు. అందుకు నవ్వింది. మీదటికి కాలమున నిర్ణయ కాలమందు మరలా నీ వద్దకు వచ్చేదను, అప్పుడు శారాకి కుమారుడు కలుగుతాడని దేవుడు చెప్పిన మాటకు నవ్వింది. ఎందుకు నవ్వింది అంటే నవ్వొచ్చి నవ్వింది. ఎందుకు నవ్వొచ్చింది అంటే ఆయన చెప్పే మాట కొంచెం అలా అనిపించింది ఆమెకి. ఎందుకంటే ఈ ముసలితనమందు నేను బిడ్డను కంటం ఏంటి? కొంచెం జోక్గా అనిపించింది ఆమెకి. కొంచెం జోక్గా అనిపించింది. హే సీరియస్. కొంతమంది మనం సీరియస్గా చెప్పినా జోక్గా తీసుకుంటారు కదా. జోక్స్ ఏమాక, చెవులో పూలు పెట్టమాక. అరే సీరియస్, అరే బాయ్ సీరియస్. సీరియస్గా చెప్తున్నా, జోక్ కాదు, సీరియస్. దేవుడు సీరియస్గా చెప్తుంటే ఆమె ఎలా తీసుకుంది? జోక్గా తీసుకుంది. నువ్వు ఇలానే చెప్తా ఉంటావులే, నువ్వు ఇలానే చెప్తా ఉంటావు. విడిపిస్తానంటావు, విడిపిస్తా అంటావు, విడిపించవు. నడిపిస్తా అంటావు, నడిపించవు. చేస్తానంటావు, ఇంకా చేయవు. ఆమెకి దేవుడు సీరియస్గా చెప్తుంటే అది జోక్గా ఉంది. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రభు నీ బహుమానం అత్యధికమైద్ది, నీ బహుమానం అత్యధికమైద్ది అని చాలాసార్లు చెప్పాడు కదా. సో అలానే తీసుకుంటున్నా. చాలాసార్లు చెప్పావులే, ఇవన్నీ జరగవు, పెట్టావు, ఊరగా చెప్తా ఉంటావు నువ్వు అని లైట్గాను జోక్గా తీసుకుంది. దేవుడు చెప్తున్నాడు, నో, మీదటికి ఈ కాలమున అంటే నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా నీకు కుమారుడు కలగబోతున్నాడు. చెప్పింది ఎవరో తెలుసా? నమ్మదగిన దేవుడు. చెప్పింది ఎవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడు. చెప్పింది ఎవరో తెలుసా? ఎన్నడూ మాట తప్పని మహోన్నతుడు. కరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ అదే టైం కల్లా శారా చేతిలో కుమారుడు ఉన్నాడు. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి,
ఏ మానవుడు ఆ తాకీదును మార్చజాలడో, కానీ నా దేవుడు మార్చగలడు. మీ ఆయన్ని ప్రపంచంలో ఎవ్వడు మార్చలేడు, కానీ యేసు మార్చగలడు. నీ పరిస్థితులను ఈ ప్రపంచంలో ఎవ్వడు మార్చలేడు, కానీ యేసు మార్చగలడు. నీ స్థితిగతులను ఈ ప్రపంచంలో ఎవరు మార్చలేరు, కానీ యేసు మార్చగలడు. నీ చరిత్రను యేసు మార్చగలడు. యాకోబుని ఎలా మార్చాడు? ఇజ్రాయేలుగా మార్చాడు. సౌలుని ఎలా మార్చాడు? పౌలుగా మార్చాడు. సౌలు ఎలాంటి వాడో మనందరికీ బాగా తెలుసు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలుని పరిశుద్ధుడైన పౌలుగా మార్చిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు, సౌలును పౌలుగా మార్చాడు. నీ పరిస్థితులను ఎవరు మార్చలేరు, ఓకే, వాస్తవమే అది. కానీ ఎవరు మార్చగలరు? యేసు మార్చగలడు. ఇక్కడ ఎస్తేర్ మొర్దెకాయల యొక్క విశ్వాసం చాలా గొప్పది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక కార్యం జరిగిద్ది అనుకుంటే దానికోసం ప్రయత్నం చేయడం తప్పులేదు. ఒకటి జరగదు అనుకున్నప్పుడు ప్రయత్నం చేస్తే ఏమంటారు? నీకేమన్నా తిక్క, నీకేమన్నా స్క్రూ లూజా, ట్రైన్ వెళ్ళిపోయింది భయ్యా, ఇప్పుడు టికెట్ ఇవ్వమంటావేంటి? నీకేమన్నా మైండ్ ఏమన్నా పోయిందా? లేదు, నా కోసం ఆగిద్ది. అది ఆగిద్దా? ఆల్రెడీ ట్రైన్ స్టేషన్ నుండి డిపార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అది ఆగిద్దా మన కోసం? మనం ఏమైనా సీఎమా మన కోసం ఆగడానికి? ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగిద్ది అనే హోప్ ఉన్నప్పుడు హోప్ పెట్టుకోవడం తప్పులేదు. జరిగిద్ది అని అవకాశం ఉన్నప్పుడు దాని కొరకు ప్రయత్నం చేయడం తప్పులేదు. చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్త్రీ గర్భాన్ని ధరించాలంటే ఒక 2 ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. చదువుకునేటప్పుడు మాకు వచ్చినప్పుడు 2 ట్యూబ్స్ ఉంటాయి. ఆ 2 ట్యూబ్స్లో కొన్నిసార్లు సమ్టైమ్స్ ఒక ట్యూబ్ తీసేస్తారు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ప్రెగ్నెన్సీ కలగడానికి మరొక ట్యూబ్ ఉంటుంది. అది కూడా తీసేశారనుకో, ఇంకా అసలు సంతానం కలగడానికి అవకాశం ఉందా? 2 ట్యూబ్స్ తీసేసిన తర్వాత ఇంకా వారికి సంతానం కలగడానికి అవకాశం లేదు. 2 ట్యూబ్స్ తీసేసిన తర్వాత అయినా నాకు సంతానం కలిగిద్ది అని ఆలోచన పెట్టుకోవడం కరెక్టా? కాదు. లోపల గర్భసంచినే తీసేశారండి, సంతానం కలిగిద్దా? కలదు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఒకటి పాసిబిలిటీ ఉన్నప్పుడు ప్రయత్నం చేయడం తప్పులేదు. పాసిబిలిటీ ఉన్నప్పుడు అంటే జరిగిద్ది అనే అవకాశం ఉన్నప్పుడు ప్రయత్నం చేయడం తప్పులేదు. అసలు ఇంకా అది జరగదు అన్నప్పుడు ప్రయత్నం చేయడం అజ్ఞానం, టైం వేస్ట్, అవునా కదా? మరి ఇప్పుడు ఏ మానవుడు మార్చలేడు అని ఇక్కడ మనం చదువుతున్నాం కదా, కానీ మరి వీళ్ళు ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు? అది చెప్పడానికి ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు? రాజు పేరట రాయబడి రాజు ఉంగరంతో ముద్రించబడిన తాకీదును ఏ మానవుడు మార్చలేడు. మరి ఏ మానవుడు మార్చలేడు అని తెలిసి కూడా వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? ఎవడు మార్చలేడండి, ఇక ఎందుకు వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు? ఏంటి అసలు వీళ్ళ విశ్వాసం? ఇందా చెప్పలా, అదే ఎవడు మార్చలేడు, కానీ నా దేవుడు మార్చగలడు, నా దేవుడు మార్చగలడు, నా దేవుడు మార్చగలడు. అది విశ్వాసం. ఏంటంటే వారి ఉపవాస ప్రార్థన వెనుకున్న విశ్వాసం ఏంటంటే నా దేవుడు మార్చగలడు. అది విశ్వాసం, నా దేవుడు మార్చగలడు. ఈ రోజున ఎస్తేర్ మొర్దెకాయల హృదయంలో ఉన్న విశ్వాసం నీ హృదయంలోనికి వచ్చునుగాక, నీ హృదయంలోకి వచ్చునుగాక. ద వెరీ సేమ్ ఫెయిత్, విత్ ద వెరీ సేమ్ ఫెయిత్, అదే విశ్వాసముతో నీ హృదయం నింపబడునుగాక యేసు నామములో. వాళ్ళ నమ్మకం ఒక్కటే, ఎవ్వడు మార్చలేడు, కానీ నా యేసు మార్చగలడు. అందుకే ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన చేస్తున్నారు ఎందుకంటే నా దేవుడు చేస్తాడు. చేశాడా? చేయలేదా? చేశాడు. మొర్దెకాయ్ లైఫ్ నాకెంతో ఇన్స్పిరేషన్ అండి. మొర్దెకాయ్ యొక్క జీవితం నాకెంతో ఇన్స్పిరేషన్ అన్నమాట, ప్రోత్సాహం. ఎందుకంటే వాట్ ఏ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండి, ఎంత గొప్ప కాన్ఫిడెన్స్, ఎంత గొప్ప ఫెయిత్ అండి అసలు ఆయనకి.
ఎస్తేర్ దగ్గరికి, అమ్మ రాజుగారితో కొంచెం ఈ మ్యాటర్ డిస్కస్ చేయమ్మా అంటే ఎస్తేర్ ఏమనింది? అయ్యా రాజుగారి దగ్గరికి వెళ్ళి నెల అవుతుంది, నేను ఆయన నాకు కబురు పెట్టక 1 month అవుతుంది, ఆయన పర్మిషన్ లేకుండా అంతఃపురంలో అడుగు పెడితే రానైనా సరే ప్రాణం పోతుందయ్యా, ఏమనుకోమాక అనింది. ఎవరిని? మొర్దెకైని. ఎవరు? ఎస్తేర్ కొంచెం వెళ్ళి మన యూదులందరినీ చంపాలనుకుంటున్నాడు, ఆల్రెడీ శాసనము స్టాంప్ కూడా అయిపోయింది, సంతకం అయిపోయింది, తాకీదు ముద్రింపబడింది రాజు ఉంగరంతో. కొంచెం వెళ్ళి మాట్లాడేస్తే రాజుగారితో మన యోధా జాతి మొత్తాన్ని నాశనం చేయాలని హామానుగాడు కుట్రబన్నాడు, నువ్వు కొంచెం వెళ్ళి మాట్లాడు రాజుతో అంటే ఆమె చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, రాజు దగ్గరికి నేను వెళ్ళి ఎంత అవుతుంది, ఎంతకాలం? 1 month అవుతుంది ఇప్పటికి. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన పిలుపు లేకుండా అంతఃపురంలో నేను అడుగు పెట్టకూడదు, అడుగు పెడితే ప్రాణాలు పోతాయి అంటే ఇండైరెక్ట్గా ఆమె ఏమని చెప్తుందంటే అది నా వల్ల కాదు అని. మొర్దెకై మాటలు చూడండి అసలు. ప్లీజ్ 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 ఎస్తేర్, ఎలా కొల చూడు ఎస్తేర్, ప్లీజ్ ఎస్తేర్, నువ్వు తప్ప ఇంకా సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఎస్తేర్, ఎట్లా కొట్లా చూడు, పెద్ద మనసు చేసుకొని ఎట్లా కొట్లా వెళ్ళు అని బతిమాలట్లా. ఆయన రోషం చూడండి, ఆయన విశ్వాసం చూడండి దేవుడి మీద. ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేర్ 4:14. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను. చూసారా, నువ్వు ఈ సమయం అందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయం విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప విశ్వాసం అండి. నువ్వు ఈ టైంలో మౌనంగా ఉంటే, నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన నా దేవుడు చూస్తూ ఊరుకోడు. యూదులకు సహాయం విడుదల మరొక దిక్కు నుండి దేవుడు పంపిస్తాడు. ఒక దిక్కు మూయబడితే మరొక దిక్కు మా కొరకు దేవుడు తెరవబడుతుంది, దేవుడు తెరుస్తాడు. ఒక దిక్కు మూయబడితే మరొక దిక్కును దేవుడు ఓపెన్ చేస్తాడు. మనము ఒక దిక్కు మనకు డోర్ క్లోజ్ అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం ఎన్ని దిక్కులు ఉన్నాయి? 4 దిక్కులు ఉన్నాయి బిడ్డలారా. మొత్తం 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు ఏటమ్మా? అటేనండి. అది ఏటమ్మా? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. 4 దిక్కులున్నాయి. ఒక దిక్కు మూయబడిందని భయపడద్దు. ఒక దిక్కు మూయబడితే యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది, మరి ఒక దిక్కు నుండి వస్తుంది, మరి ఒక దిక్కు నుండి వస్తుంది. బాధపడొద్దు, భయపడొద్దు. ఒక దిక్కు మూయబడితే మరి ఒక దిక్కును దేవుడు తెరవబోతున్నాడు. ఒక దిక్కు మూయబడితే మరొక దిక్కు నీ కొరకు తెరవబడబోతుంది. ఒక దిక్కు నుండి సహాయం ఆగిపోతే మరి ఒక దిక్కు నుండి దేవుడు సహాయాన్ని నీ కొరకు పంపిస్తాడు, కానీ నిన్ను సిగ్గుపరచేవాడు కాదు. అసలు మొర్దెకై యొక్క ఫెయిత్ నాకు బాగా నచ్చిందండి. ఎస్తేర్ కాళ్ళు పట్టుకుని బతిమాలట్లా, అమ్మా 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 నువ్వేనమ్మా, నువ్వు తప్ప ఇంకా వేరే దిక్కు నాకు లేదమ్మా.
ఈ టైంలో నువ్వు స్పందించకపోతే నిలువున మునిగిపోతావు అమ్మా. నువ్వు తప్ప మాకు ఇంకా వేరే సహాయకులు ఎవరు లేరు. చూడమ్మా చూడమ్మా చూడమ్మా, ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా, ఎట్లా కొట్లా చూడమ్మా అని ఆమె కాళ్ళ మీద పడి బతిమాలట్లా. ఎంత కాన్ఫిడెన్స్ అంటే, నువ్వు సైలెంట్గా ఉన్నంత మాత్రం నా దేవుడు నాకు పక్షంగా సైలెంట్గా ఉండడు. నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రం నా దేవుడు మౌనంగా ఉండడు. ఒక దిక్కు ద్వారము మూయబడితే మరి ఒక్క దిక్కు నుండి మాకు సహాయం కలుగుతుంది. ఎంత కాన్ఫిడెన్స్ అండి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలండి దేవుని మీద మీకు. ఆ నమ్మకం, అంత విశ్వాసం మీకు ఉండాలి. సరే, మొత్తం మీద మొర్దెకై యొక్క మాటలకు ఎస్తేర్ దెబ్బకు భయపడింది. అప్పుడు దాకా వెళ్ళను అనింది కదా. ఏమనింది తెలుసా? మాకు వేరే దిక్కు నుండి సహాయం వస్తుంది, జాగ్రత్త, నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారేమో. మౌనంగా ఉంటున్నావు, జాగ్రత్త, నశిస్తారేమో నీవు నీ తండ్రి ఇంటి వారు, అందుకే వచ్చావేమో ఈ ప్లేస్కి, అంతఃపురానికి అని రోషంతో పలికిలో దెబ్బకు భయపడిపోయింది. వామ్మో, ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నాడు మొర్దెకై అని ఇక ఒక తీర్మానానికి వచ్చేసింది. ఏమనంటే, నేను నశించేదను. ఒక తీర్మానంకి వచ్చింది. రాజుగారు పిలవకపోయినా సరే అంతఃపురానికి వెళ్తాను, ధైర్యంగా ఈ విషయాన్ని గురించి డిస్కస్ చేస్తాను. నా యోధా జాతి మొత్తాన్ని నాశనం చేయాలని హామాను కుట్ర పన్నాడని ఆ విషయాన్ని తెలియజేస్తా. ఆయన బ్రతికిస్తే బ్రతుకుతాను, చంపేస్తే చచ్చిపోతానని తెగింపుతో 3 దినాలు మొర్దెకై, ఎస్తేర్, పనికత్తెలు అందరూ, యూదులందరూ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశారండి. కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఎన్ని రోజులమ్మా? 3 రోజులు. 3 రోజులు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి 3వ రోజు ఎస్తేర్ రాజు సన్నిధికి వెళ్ళడానికి బయలుదేరిందండి. ఎన్నో రోజు? 3వ రోజు. 3వ రోజు వెళ్ళి రాజు అంతఃపురంలో రాజు ఎదుట నిలబడింది. రాజుగారు ఆ రాజదండాన్ని ఆమె వైపు చాపితే ఆమె బ్రతికినట్టు, చాపలేదంటే ఆమెను తీసుకెళ్ళి చంపేస్తారు. 3 దినాలు ఉపవాసం ఉండి రాజు అంతఃపురంలో అడుగు పెడితే అక్కడ రాయబడిన మాట చదువుదాం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేం కావాలి? నీ మనవి ఏంటి? రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదను ఆమెతో చెప్పగా, ఎప్పుడైతే అంతఃపురంలో ఆమె వెళ్ళి నిలబడిందో రాజుగారికి ఎస్తేరు మీద ఏం కలిగిందంట? దయ కలిగిందంట. ఆ దయ ఎలా కలిగింది? దేవుడే రాజుకి దయ కలిగేటట్లు చేశాడు. దయ కలిగేటట్లు, ఎస్తేరు మీద దయ కలిగేటట్లు చేశాడు. ఏమండి, 3 రోజులు ఉపవాసం ఉంటే ఏం తినకుండా మన ముఖం ఎట్టుంటుంది? జీవకళ పోయి చావు కళ వస్తుంది కదా. మరి ఎస్తేరు ముఖం ఎలా ఉంటుంది? 3 రోజులు ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటే పీక్కుపోయి, కళ్ళు లోపలికి పోయి, పళ్ళు బయటకు వచ్చి, ముఖం అంతా పీక్కుపోయి శవం ఉంటుంది చూసారా, కొన్నిసార్లు శవం ముఖం, చావు కళ ఆమె ముఖంలో కనబడతా ఉంటుంది. మామూలుగా మాట్లాడుతున్నాను. ఆ ముఖాన్ని చూసిన రాజు ఏమనాలి? జనరల్గా మాట్లాడుతున్నా. ఆ ముఖం చూస్తే ఆయనకి ఇరిటేషన్ రావాలి. ఆ ముఖం చూస్తే ఆయనకి అసహ్యం కలగాలి, ఆయన అసహించుకోవాలి. కానీ ఆ ముఖం చూస్తే ఏం కలిగిందంట? దయ కలిగేటట్లు దేవుడు చేశాడు. అంటే దాని అర్థం ఆమె ముఖంలో శారీరకంగా ఆమె వీక్ అయింది, కానీ ఆమె ముఖంలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది, దేవుని మహిమ ప్రకాశిస్తుంది, దేవుని తేజస్సు ప్రకాశిస్తుంది. ఆమె ముఖాన్ని చూడంగానే ఆయనకి దయ కలిగేటట్లు దేవుడు చేశాడు. వెంటనే ఏమంటున్నాడు తెలుసా? ఎస్తేర్, నీకేం కావాలి? నీ మనవేంటి? నీ విజ్ఞాపన ఏంటి? నీ కోరిక ఏంటి? 3 మాటలు అన్నాడు. నెంబర్ 1, నీ మనవేంటి? 2,
నీ విజ్ఞాపన ఏంటి? 3 నీ కోరిక ఏంటి చెప్పు. రాజ్యంలో సగం మట్టుకు నేను నీకు ఇస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. రాజ్యంలో సగం ఇస్తాను. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏ రాజైనా చూడండి రాజ్యంలో సగమే ఇస్తానంటాడు. ఎందుకని మొత్తం ఇస్తే మరి ఆయనకు ఉండాలి కదా కొంచెం అన్న. అందుకని ఎక్కడైనా చూడండి, హేరోదు కూడా ఏమంటాడు, డ్యాన్స్ చేసింది ఆ పిల్ల, డ్యాన్స్ చేస్తే ఏమన్నాడు, నీకేం కావాలో కోరుకో రాజ్యంలో సగం ఇస్తాను. కానీ మన పరలోకపు తండ్రి ఏమన్నాడు తెలుసా? పరలోకపు తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు విందు చేసినప్పుడు పెద్దోడికి కోపం వచ్చి బయటే ఉంటే బతిమాలాడంట, లోపలికి రా నాయనా అని. డాడీ నాకు ఎప్పుడైనా ఫీస్ట్ ఇచ్చావా నువ్వు నా ఫ్రెండ్స్తో, నాకు ఎప్పుడైనా నువ్వు విందు చేసావా అంటే, అయ్యా వాడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, నావన్నీ నీవే కదయ్యా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమన్నాడు? నావన్నీ నీవే. ఇక్కడ రాజు ఏమంటున్నాడు? రాజ్యంలో సగమే ఇస్తా, మొత్తం రాస్తే నువ్వు నా పేక పీసుకేస్తావు, నాకు తెలుసు, నా గొంతు పీసుకేస్తావు మొత్తం నీ పేరు మీద రాస్తే. రాజ్యంలో సగం. కానీ ఈ రాజు అంటున్నాడు రాజ్యంలో సగం నీకు ఇస్తానని. రాజులకు రాజు అంటున్నాడు, నావన్నీ నీవే కుమారుడా, నావన్నీ నీవే, నావన్నీ నీవే. ఎస్తేరు మనవి ఆలకింపబడింది. ఎస్తేరు విజ్ఞాపనకు జవాబు వచ్చింది. ఎస్తేరు కోరిక సఫలము చేయబడింది. ఎలానో తెలుసా? 8వ అధ్యాయం. వాట్ షీ డిడ్, ఏం చేసిందో చూడండి. 8వ అధ్యాయం 3వ వచనం. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా, రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను. బా హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్య తన రాజదండమును నీ వైపు చాపాలి, తన రాజదండాన్ని నీ వైపు చాపాలి, తన రాజదండము నీ వైపు చాపునుగాక. ఎప్పుడు రాజదండాన్ని చాపాడు రాజు? 3వ వచనం. ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని పాదాల మీద పడి, అతని పాదముల మీద పడి కన్నీళ్లతో అతన్ని వేడుకొనగా. ఎప్పుడు చాపాడండి రాజదండాన్ని? ఎప్పుడు చాపాడమ్మా రాజదండాన్ని? రాజు పాదాల మీద పడి కన్నీళ్లతో వేడుకుంటుంది, అయ్యా హామాను యొక్క ఆలోచనని వ్యర్థపరిచయ్యా, హామాను చేసిన కీడును, అతడు తలంచిన యోచనను వ్యర్థం చేయండి. కన్నీళ్లతో వేడుకుంది. రాజు తన రాజదండాన్ని ఆమె వైపు చాపాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో నీ వైపు ఆయన రాజదండం చాపబడునుగాక, నీ వైపు ఆయన రాజదండం చాపబడునుగాక. రాజుకి ఎస్తేరు మీద దయ ఎలా కలిగిందో ఈ ఉపవాస ప్రార్థనలో యేసయ్యకు నీ మీద దయ కలుగునుగాక, నీ మీద జాలి కలుగునుగాక, ఆయన యొక్క కంపాషన్, కనికరం నీ మీదకి వచ్చునుగాక. రాజదండం నీ వైపు చాపబడాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఎస్తేరు చేసింది అదే. ఏం చేసింది? రాజు పాదముల మీద పడి కన్నీళ్లతో వేడుకుంది. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఆయన రాజదండాన్ని నీ వైపు చాపాలి అంటే నువ్వు ఆయన పాదాల మీద పడి కన్నీరు విడవాలి, ఆయన పాదముల మీద పడి కన్నీరు విడవాలి. దేవా 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 దేవా, నీవు తప్ప నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నీవు తప్ప నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు, అయ్యా 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 అని ఆయన పాదముల మీద పడి మనము ఏం చేయాలి? కన్నీరు విడవాలి ఎస్తేరు వలె. అప్పుడు ఎస్తేరు మనవికి జవాబిచ్చిన దేవుడు, ఎస్తేరు విజ్ఞాపనను ఆలకించిన దేవుడు, ఎస్తేరు కోరికను నెరవేర్చిన దేవుడు నీ కోరికను కూడా సఫలపరుస్తాడు. నీ విజ్ఞాపనకు కూడా ఆయన జవాబిస్తాడు. నీ మనవిని కూడా యేసయ్య ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేయాలమ్మా?
ఆయన పాదముల మీద పడి ఎస్తేరు వరి కన్నీళ్లు విడవాలి. మొర్దెకై వంటి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఏమన్నాడు? నువ్వు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఎస్తేర్ అనలా. ఏమన్నాడు? నువ్వు మౌనంగా ఉంటే మరొక దిక్కు తెరవబడుతుంది. నువ్వు మౌనంగా ఉంటే యూదులకు విడుదల సహాయం మరొక దిక్కు నుండి వస్తుంది. నా దేవుడు ఎలా అయినా నాకు సహాయం చేస్తాడు. నా దేవుడు ఎలా అయినా నాకు సహాయం చేస్తాడు. అది ఆయన నమ్మకం, దేవుని మీద ఆయనకున్న విశ్వాసం, దృఢ విశ్వాసం. మొర్దెకై మనుషుల వైపు చూడలేదు, మొర్దెకై పరిస్థితుల వైపు చూడలేదు, మొర్దెకై దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూశాడు కాబట్టే చెప్తున్నాడు, ఎస్తేర్ నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన నా దేవుడు మౌనంగా ఉండడు. నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన, ఒక దిక్కు మూయబడినంత మాత్రాన నేను బాధపడను, భయపడను. మరొక దిక్కు నా కొరకు నా దేవుడు తెరుస్తాడు. అలాంటి విశ్వాసం, మొర్దెకై వంటి విశ్వాసం, ఎస్తేరు వంటి కన్నీళ్లు విడిచే అనుభవం. రాజు పాదముల మీద పడి కన్నీరు విడిచినట్లుగా మనం కూడా కన్నీరు విడవాలి. మొర్దెకై వంటి విశ్వాసంతో మనం ఉండాలి. మొర్దెకై వంటి విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుందని చెప్పింది మొదటి విశ్వాసం. రెండోది ఇంకో విశ్వాసం ఏంటంటే, ఏ మానవుడు మార్చజాలడు అని కూడా ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారు. చూడండి, అదే గొప్ప విషయం. రైతులో 2000 ఎప్పుడు అది మనం పక్కది కట్టింది 2000 రేపు సెప్టెంబర్ వస్తే 3 ఏళ్ళు నిండుతాయి. అంటే ఇది 25 కదా, 24 23 22 2022లో స్టార్ట్ చేసాం. అటు పక్క ఎక్స్టెన్షన్. చాలామంది నా మీద ప్రేమ అభిమానం గల వాళ్ళు నాకు చాలా సలహా ఇచ్చారు. పాస్టర్ గారు, రోడ్డోళ్ళు వచ్చి కొలతలేస్తున్నారు, మీరు కొలతలేస్తున్నారు. హల్లెలూయా. అటుపక్క రోడ్డోళ్ళు కొలతలేస్తున్నారు, మీరు చర్చికి కొలతలేస్తున్నారు. ఉందా ఏమన్నా జ్ఞానం? అనవసరంగా 7 లక్షల రూపాయలు ఎందుకు మట్టిలో పోసేసుకుంటారు? ఒక పక్క కొలతలు వేస్తున్నారు కదండి, కొంచెం మీరు ఆగండి, చూడండి. ఇక నాకు ఉందిగా, ఎవరు? మా అమ్మగారు. శోధింపబడిన మీదట, ఇప్పుడు గరికపాడు బ్రాంచ్లో ఉంది, వెంటనే ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఇస్తుంది మళ్ళీ నాకు. ఏం నా గురించి చెప్పావు కానీ, నేను ఆల్రెడీ ఇదిగో ఈ రేకులు, ఈ ఐరన్ మొత్తంకి ఆర్డర్ ఇచ్చేసి తీసుకొని వస్తుంటే ఫోన్ చేస్తుంది, వద్దు క్యాన్సిల్ చేయని. వస్తున్నారంట కొలతలు వేయడానికి అని. ఇంకా ఉన్నారుగా మాకు శిష్యులు, అబ్బో ఈ భాగ్య, ఈ అంజమ్మ, ఇంక వీళ్ళు ఇంకా సపోర్టర్స్ అన్నమాట మా అమ్మకు బాగా. ఇంకా ఆయిల్ పోస్తూ ఉంటారు మంటలో. అమ్మా అక్కడ కొలతలు వేసారు, ఇక్కడ వేస్తున్నారు, ఇక్కడ ప్రొక్లైనర్ వచ్చింది, అదిగో మొత్తం చెట్లు మొత్తం కొట్టేస్తున్నారు. ఇంకా మా అమ్మకి ఇంకా వస్తుంది అనమాట కోపం. ఆగు నువ్వు అక్కడ విజయవాడలో అంటది ఫోన్ చేసి. సరైన వాళ్ళే దొరికారు, ఈ అంజమ్మను ఈ భాగ్యమ్మ. ఇంకా ఆయిల్ పోస్తూ ఉంటారన్నమాట. నా విశ్వాసానికి సపోర్ట్ చేసేవాడు ఎవడు ఉండడు. అంటే వేరే విధంగా వాళ్ళు జోక్గా చెప్తున్నా, వాళ్ళు మంచోళ్ళే, ఊరికే అంటున్నా జోక్గా అంతే. సో వాళ్ళు ఇంకొంచెం సపోర్ట్ ఇస్తుంటారనమాట. క్రేన్ వచ్చింది, ట్రాక్టర్ వచ్చింది, వాడొచ్చాడు, వీడొచ్చాడు అని బాబు ఇన్ఫర్మేషన్ అందించడానికి ఉండాలి కదా ఎవరో ఒకరు. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలా? అసలు మీరు నమ్ముతారు నమ్మరు అండి, ఒక 24 గంటల సమయం మాత్రం పిండి పిప్పి చేసేసాడు సైతాన్ గారు నన్ను. మైండ్ని, మెంటల్ ప్రెషర్ 24 అవర్స్ మాత్రం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైపోయాను. తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత బాగా ప్రార్థన చేయగా ఒక్కసారి ఆ ప్రెషర్ నా మైండ్ని వదిలిపెట్టేసారి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక ఎవ్వరు నాతో చెప్పిన, పాస్టర్ గారిని ఎందుకని అనవసరంగా డబ్బులు వేస్ట్ అండి అని ఎవ్వరు నాతో చెప్పినా ఒక్కటే వాళ్ళ కాన్సెప్ట్, అయ్యా ఒక్క కట్టబడిన తర్వాత ఒక్క ఆరాధన జరిగినా చాలు, నాకు యేసయ్యకు మహిమ కలుగును గాక. ఒక్క ఆరాధన జరిగిన తర్వాత తీసేసుకొని నో ప్రాబ్లం.
ఒక్క ఆరాధన జరిగి ప్రభువుని మేము మహింపరుచుకుంటే చాలు. ఒకే ఒక్క సర్వీస్. అంత ధైర్యం వచ్చేసింది. కాకపోతే ప్రార్థన సంఘం అంతా ఏమని చేసాం, అయ్యా ఇంత ఖర్చు పెట్టాం, 7 లక్షలు ఖర్చు పెట్టాం, కనీసం 3 సంవత్సరాలన్నా ఆరాధన చేసుకునే అవకాశం ప్రార్థన చేసాం. రేపు సెప్టెంబర్ వస్తే 3 సంవత్సరాలు నిండుతాయి. స్తోత్రం చెప్పండి. అక్కడ చూస్తారేందమ్మా, రేపు సెప్టెంబర్ వస్తే 3 సంవత్సరాలు నిండుతాయి. అసలు ప్రతిసారి పేకల దాకే వస్తుంది మ్యాటర్ కదా. మరి ఈసారి ఏం చేస్తాడో ప్రభు చూడాలా. మరి పేపర్లో కూడా వేసారు, ఈ నెలలో ఏప్రిల్లో తీసేస్తాను అని. మీరు భయపడమని చెప్పట్లేదు, ఎట్లాంటి చాలాసార్లు చూసామని చెప్తున్నా. పేపర్లో కూడా వేసారు ఏప్రిల్లో తీసేస్తామని. ఏసయ్య చిత్తం అదంతా, దేవుని చిత్తం. సో నేను చెప్పాలనుకుంది ఏంటయ్యా అంటే, విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి దేవుని మీద. ఏ మానవుడు మార్చజాలడని ఒక పక్క రాజు చెప్తున్నా వీళ్ళు ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశారేంటండి? ఏంటి వాళ్ళ విశ్వాసం? నా దేవునికి సమస్తం సాధ్యమే, నా దేవునికి సమస్తం సాధ్యమే. ఎవడు మార్చలేడు, కానీ నా యేసు మార్చగలడు. ఎవడు మార్చలేడు నీ పరిస్థితిని, కానీ నీ దేవుడు మార్చగలడు. ఎవడు మార్చలేడు నీ భర్తను, కానీ యేసు మార్చగలడు. ఎవడు మార్చలేడు నీ పరిస్థితులు స్థితిగతుల్ని, కానీ యేసు మార్చగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున నీ జీవితంలో ఏదైతే అసాధ్యం అని నువ్వు తలంచుచున్నావో దాన్ని సాధ్యము చేసి చూపించగలడు సర్వశక్తి గల దేవుడు. అసాధ్యములను సాధ్యపరిచేదే ఉపవాస ప్రార్థన శక్తి. ఈ జీవితంలో ఏదైతే అసాధ్యం అని అనుకొని గివప్ చేద్దాం అనుకుంటున్నావో, ఎస్తేరు వలె దేవుని పాదాల మీద పడి కన్నీరు విడు, ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయి. అసాధ్యములో ఆని ఒక్క తన్ను తంతాడేసా, ఎగ్గిరి అనేది ఎగ్గిరి అవతల పడిద్ది. అసాధ్యంలో తీసేస్తే ఏమొస్తుంది? సాధ్యముగా మారిపోద్ది నీ జీవితంలో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. దేవుని ద్వారా సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే. యేసయ్య పాదాల మీద పడి కన్నీరు విడవాలి, ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఎస్తేరు వల్లి నువ్వు ప్రార్థన చేస్తే అసాధ్యములు ఏమైపోతాయి? సాధ్యముగా మారిపోతాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ఏ మానవుడు మార్చలేడు ఆ తాకీదుని రాజు చెప్పాడు కదా. చెప్పి ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఉంగరం, మీ ఇష్టం వచ్చిన చోట గుద్దుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి అన్నాడు. దేవుడికి స్తోత్రం. మళ్ళీ నవ్వు వస్తుంది అసలు ఆ వచ్చిన చదివినప్పుడు నాకు. ఎవ్వడు మార్చలేడు అని ఆయన చెప్పాడు కదా. ఏమన్నాడు? అది పక్కన పడేసేయండి, మళ్ళీ ఇత్తన కొత్త తాకీదు, మీ ఇష్టం వచ్చింది రాసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు గుద్దుకోండి అన్నాడు. ఏంటిది? ఉంగరం. రాజు ఉంగరం పడిందంటే ఆ స్టాంప్ ఇంకా అది ఇంకా ఫైనల్ అన్నమాట. రాజు ఉంగరం ముద్ర పడిందంటే ఇంక అది ఫైనల్ సీల్ అన్నమాట. సీల్తో సమానం. ఇంకా సీల్ని ఎవరు ఓపెన్ చేయలేదు. ఆ తాకీదుని పక్కన పడేసి కొత్త తాకీదు ఇచ్చి మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి, మీ ఇష్టం వచ్చిన చోట స్టాంప్ వేసుకోండి, ఉంగరం చేతిలో పెట్టేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో ఏదైతే కఠినమైన సమస్యగా మిగిలిపోయిందో, జయించలేని సమస్యగా మిగిలిపోయిందో, అసాధ్యమని నువ్వు తలంచుచున్నావు, అవన్నీ క్లియర్ అయిపోతాయి యేసునామములో. యేసయ్య పాదాల మీద పడి ఎస్తేరు వలె కన్నీరు విడు. అట్టి కృపదేవుడు మనకు దయచేయను గాక.